పూసిన పువ్వులా కలిసి మనము పోదామా కొమ్మకు పూసిన పువ్వులా కలిసి మనము పోదామా పూపి బాబాగా అంతరికంతా కథలుండే కథకో నీతుండే అంతరికంతా కథలుండే కథకో నీతుండే కథలే వినగా పోతాము ఉడతా కప్పని పిలుదాము కథలే వినగా పోతాము ఉడతా కప్పని పిలుదాము పూపి బౌ 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 ఇన్ని రోజులు ఒంటరి మీతో కలిసి ఉండాలి కలిసి మనము కలిసుండే కథలే వింటూ ఆడేదాం ముందుకు చేరపోదాము కథలే వినక చేరేము ముందుకు చేరపోదాము కథలే వినక చేరేము పూపి ఏమిటి పిల్లలకు పూపి ఎండే ఇష్టమేనా? అది ఆడేది. తరువాత పూపి పిల్లకు ఎప్పుడు అనుమానంగా ఉంటుంది. 100 సార్లు అడిగినా ఏదో ఒకటి అడుగుతూనే ఉడుతుంది. అది ఒకరోజు కోడి అమ్మ దగ్గరకు వస్తుంది. గుడ్డును చూసి గుడ్డు ముందా కోడి ముందా అనే అడుగుతుంది. కోడి అమ్మ పూపి కదా. హో ఏమిటిది నిద్ర పోనివ్వదే. ఏమిటి కోడి అమ్మ నన్ను పడుకోనివ్వవా? ఎందుకు పిలిచావు నన్ను? నేను గుడ్డు పెట్టాను. అదేదో పెద్ద పని అయినట్లు. భలే తమాషా. గుడ్డులోనేగా కోడి పిల్లలు ఉండేది. గుడ్డును కొడితే పిల్లలు వస్తాయా? నీకు ఇది అర్థం కాలేదు. గుడ్డు పగిలితేగా కోడి పిల్లలు వస్తాయి. అప్పుడు నేను కూడా గుడ్డు నుంచి వచ్చానా? వెర్రోడా, నిన్ను మీ అమ్మ ప్రసవించింది. పక్షుల పిల్లలు గుడ్డు నుంచి వస్తాయి. అలాగా. నేను ఇక్కడ ఉంటా. పిల్లలు రాగానే చూస్తాను. ఇవి ఇప్పుడు పగలవు. దానితో పాటు 4 గుడ్లు పెట్టాను. 2 గుడ్లకు వేడిని కలిగించాలి. నేను గుడ్డుపైనే కూర్చుని ఉండాలి. ఏమిటంటావు? కొన్ని రోజుల తర్వాత గుడ్డు పగిలి కోడి పిల్లలు వస్తాయి. హాయ్, పిల్లలను చూడ చాలా అందంగా ఉన్నాయి కదూ. ఏయ్, ఏమి కావాలి నీకు? గుడ్డు పగలగా చూడాలని వచ్చాను నేను. వద్దు వద్దు, దాన్ని నీవు చూడకూడదు. పో అహంకారి. నే గుడ్డను చూడను, పిల్లలను చూడను. అరే, ఎంతసేపు అయినను అవి వస్తాయని అవి చూడాలని కోడి అమ్మ ఒప్పుకోలేదు. హాయ్, పిల్లలే అనుకుంటా. చూస్తాను. పిల్లలు ఏమీ కనబడుటలేదే. అయ్యో, శబ్దం కోడి పిల్లలుగా ఉన్నాయే. హాయ్ పిల్లలు. భయపడకు, పిల్లలను చూడు వచ్చి. భయం వద్దు పిల్లలారా. పప్పి మిమ్మల్ని ఏమి చేయదు. కోడి అమ్మ,
నాకు ఒక అనుమానం. కోడి అమ్మ, ఇవి గుడ్డు నుంచి వచ్చాయా? అవును, ఏమీ అనుమానం? అప్పుడు గుడ్డు ఉంది, కోడి ఉంది. మొదట ఉన్నది ఏది? ఎక్కడ ఉంది మన పూపీ పిల్ల? తోటలో ఆడుకుంటూ వెళ్ళగా ఒకరోజు ఊసరవెల్లిని చూసి పాపం చాలా భయపడింది. అప్పుడు ఊసరవెల్లి రింగు చూసి అడిగింది. ఊసరవెల్లి రింగు మారుట చూసింది. పూపీకి అద్భుతమని అనిపించే. ఏమిటది? పూపీ చూసిన ఉపాయం. మీరు చూడండి, పూపీని చూడండి. హాయ్, ఎంత బాగుంది! హాయ్, ఈ కాయను నెట్టుకుంటూ ఆడుదా. ఎవరు లేరే. అక్కడ ఏమి ఉంటుంది? అయ్యో, ఇది ఏమి పురుగు? శరీరము పచ్చగా ఉంటే నాకు భయంగా ఉంది. భయపడద్దు, నేను ఊసరవెల్లి. నేను నిన్ను ఏమి చేయను. ఓ, నేను ఒప్పుకున్నాను. ఒక్కసారి చూడగా చాలా భయం వేసింది. విభు మీద ముళ్ళు, గుండ్రటి కళ్ళు, నీ నాలుక, తోకను చూడా ఎవరైనా భయపడును. ఈ పచ్చరంగు ఎట్లాగు వచ్చింది? ఇవ్వటం కాదు, అది ఒక ఉపాయం. అయ్యో, పెద్ద కుక్క! ఓ, ఈ పెద్ద కుక్క ఎప్పుడు ఇంతేను, నన్ను ఎప్పుడు భయపెట్టును. అరే, ఎక్కడా ఈ కొత్త మిత్రుడు? నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడా ఎక్కడా? నీవు పైకి చూడు, నేనిక్కడ ఉన్నా. ఎక్కడా? ఈ పువ్వులో. పువ్వులోనా? ఈ పువ్వునా? ఇది పువ్వు కాదు, నేనే. హాయ్, ఏమిటి అద్భుతం? నీకు ఎట్లా రింగు మారుతుంది? నీవు పెద్ద కుక్క రాగానే వెళ్ళిపోతివి. అప్పుడు నేను ఈ పువ్వులోకి వచ్చి దాగి ఉన్నా. ఇదే నీ చెప్పిన ఉపాయం. రంగు మాత్రమే మారుతుంది. నీ ఉపాయం బాగుంది. ఇప్పుడొక్క పాడేవారికి ఎంతో బాగుంటుంది. పాడితే హాయ్ గులుకు, కానీ పాడమాడలు కాదు. వినండి. ఎక్కడికి? తోటలోకి. తోటలోకే మొక్కలుండే, మొక్కలుండే పూలు కోసే. ఎక్కడికి? తోటలోకి. ఎక్కడికి? తోటలోకి. పువ్వుల వాసనే, పువ్వుల వాసనే, విచిను పువ్వులే, విచిను పువ్వులే. మనసండే పువ్వేగా, మనసండే పువ్వేగా, ఆవులు వచ్చేనే,
పులుపులు వగరుగా పులుపులు వగరుగా కటు విసి పమూల కుసిటి కోయిలలా కుసిటి కోయిలలా పుడిచిటి కోడిలా కోడిల కూతల కుక్కుకు కుక్కరకు కుక్కుకు కుక్కరకు పూపీకి ఎంత మంది చెప్పినా బుద్ధి రాదు. కోడి అమ్మ కాగమ్మ చెప్పినా కూడా పూపీ పిల్లకు ఒక ఆగ్రహం వచ్చే, కానీ వినలేదు. పూపీ ఏమి చేసిందంటే చూద్దాం. పూపీ మరియు పక్షులు. ఏమిటి పప్పి, సంతోషంగా లేవు? నాకు ఎప్పుడు సంతోషమేగా. మీరు రండి, మనము ఆడుదాము. భలే తమాషా, నీవు ఆడుకో, మాకిది ఆడినట్లు. చిన్నవాళ్ళకి చెబితే చెప్పింది వినాలి. కోడియమ్మ, పిల్లలతో ఎక్కడికి? నేను తినటానికి అన్వేషిస్తున్నాను. నీలాగా ఒకేసారి తినలేము కదా. కోడియమ్మ గేడ్డి, పిల్లలను వెంట పెట్టుకొని వెళ్ళి తింటావు. ఇప్పుడు పిల్లలు నడుస్తున్నాయిగా. భలే తమాషా. పిచ్చుక పిల్లలా? పెద్దవి కానక్కరలేదు. పెద్దవి కానప్పుడు కోడి అమ్మతో ఎందుకు ఉన్నాయి? అది సరే, అవి పుట్టిన పిల్లలు కదా, మరి పెద్దవి అవ్వాలి కదా. కొద్దిగా గమనిస్తూ ఉంటా, అంతే. ఇప్పుడు అర్థమైంది. కోడి అమ్మ వాటితోనే ఉండాలి. ఏమిటి, నీవు భయపడ్డావా? పరుగెత్తావు. నిన్ను నేను ఏమి చేయను. నీవు పరిగెత్తుకు వస్తుంటే నాకు భయము వేసింది. నీవేంటి ఇప్పుడు నీటిలో ఉన్నావో? చల్లగా లేదా ఏమిటి చెప్పు. చల్లగా అనేది మాకు ఉండదు, ఎప్పుడు నీటిలోనే ఉంటాముగా. మేము నీటిలోనే ఎంత దూరమైనా పోవుట మాకు ఇష్టం. ఏమిటి కాకి అక్క, కోడి అమ్మను పొడవడానికి వచ్చావా? అబద్ధం. పుట్టిన పిల్లలను మాత్రమే పొడవటం ఇష్టం. పెద్ద వాటిని ఎందుకు పొడుస్తాను? పాపం కదా పుట్టిన పిల్లలను పొడవటం. ఈ పక్షులు ఎప్పుడు ఆకాశంలో ఎగురుతాయే, ఎంత బాగుందో. అవి ఎలా ఎగురుతాయి? చిన్న సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయే, నేను ఎగురుతాను. ఎగరటానికి పోతున్నా. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో. ఏమిటి పప్పి పిల్ల, ప్రకృతికి విరుద్ధంగా చేశావు? ఎగరాలని ఎందుకు అనుకున్నావు? పక్షులే ఎగరగలవు. నాకు రెక్కలు వద్దు, ఎగరటం వద్దు. కోపం వద్దు పప్పి పిల్ల. మీరు పరిగెత్తేలాగా పక్షులు చేయగలవా? మీరు చేసేది మీరు చేయాలి. సరే.
పూపీ పిల్లకు విచారం. దేనికని? అందరికీ ఉంటదా? ఒకరోజు పిల్లను కలిసి పూపీ ఏమి చెప్పింది పిల్లలందరికీ తెలియాలి. ఇదిగో పూపీ పిల్ల కథ. నీవు దేనికోసం వెతుకుతున్నావు? నేను ఒక ఎలుకను వెతుకుతున్నాను. తప్పించుకొని పారిపోయింది. నీవు ఎలుకనే ఎందుకు పట్టుకుంటావు? చంపటం. ఇంటిలో ఎలుకలను పట్టడమే నా పని. కానీ నీవు ఎప్పుడూ ఇక్కడనే ఉంటావు. నీకు తెలియదా? ఇంటికి కాపలా నా పని. ఎలుకను ఇటువైపే తరుముకు వచ్చా. సరే, ఎలుక ఎక్కడ ఉందో నేను చెబుతాలే. ఎలుక కన్నంలో ఉంది. దానిని పట్టుకోవడం కుదరదు. ఎలుక కన్నంలో ఉందని నీకు ఎట్లా తెలుసు? ఎలుక కన్నంలోనే ఉంది, నాకు తెలుసు. నీవు వాసన బట్టి చెప్పావు. నీవు నాతో ఆడటానికి వస్తావా? సరే. హాయ్, బంతి దొరికే. మనం ఆడుకుందాం. అయ్యో, బంతి పోయిందే. ఇప్పుడు మనము ఎట్లా ఆడుదాము? చూస్తాను. బంతి కనపడలేదు. నేను వెళ్ళి చూస్తాను. హాయ్, బంతి దొరికే. నేను వెతికాను, కానీ నీకు ఎట్లా కనబడింది? నాకు ఎక్కడ ఉన్నవి బాగా కనపడతాయి. అయ్యో, బంతి నీటిలో పడింది. త్వరగా వెళ్ళి బెంతిని తీసుకురా. చెట్లల్లో పడిన బెంతిని వెదిగి తెచ్చాగా నేను. తన్నింది నేను కాదు. నీటిలోకి పోవాలండి, నాకు భయం. నాకు తెలియదు. బంతి నువ్వే తేవాలి. నీవేగా బంతిని నీటిలోకి తన్నింది. కాదు, నీవేగా. నువ్వే తీసుకురా. అక్కడ దాకేనా? చెట్టు పైకి ఎక్కి పట్టుకో. నాకు చెట్టు ఎక్కడం రాదుగా. సరే, పంది దొరికే. చెట్టు దిగిరా. నాకు కోపం లేదు. నిన్ను ఏమీ చేయను. నీవు ఇప్పుడే దిగు. భలేకుంది. ఎట్లా దూకావు? పుట్టుకతోనే వచ్చినది. అయ్యో, మా అమ్మ వచ్చింది, నన్ను పిలుస్తుంది. వెంటనే ఇంటికి పోవాలి. నాకు వినపడలేదే. మా అమ్మ పిలిచింది. నీకు ఎట్లాగా వినపడింది? దూరం నుంచి అన్ని మాటలు నాకు వినపడతాయి. నేను ఇక్కడ నుంచే చూసినట్లుగా. అవునా? రా, పోదాము. ఇప్పుడొక పాడ. ఒక చిన్నారి పిల్లది ఈ పాడ. ఉడత పిల్ల, ఉడత పిల్ల, ఉడత పిల్ల, ఉడత పిల్ల.
పిల్లకు చిన్న చిన్న సందేహాలు. ఏమిటని తెలియను లేదు. అదేమిటంటే దానికి ఒక మిత్రుడు దొరికారు. ఎవరో అది మనో చూద్దాం. ఈ చెట్లు ఈ పూల మధ్య నడుస్తూ ఉంటే ఎంత బాగుంది. హాయ్, ఎంత అందం. చూడగా ఎంత బాగుంది. నాకు నీటిపై పోవాలని ఎంతో కోరికగా ఉంది. ఇది ఏమిటి? రాయి కదులుతూ ఉంది. ఇది వింతగా ఉంది. అయ్యో, భూమి కదులుతుంది, భూమి కదులుతుంది. ఏయ్, భయపడకు. భూమి కదలడం కాదు. నీవెవరు? నేను ఇదే తాబేలును. నీవు నా వీపు పైనే కూర్చున్నావు. లేదు, నేను రాయిపై ఎక్కి కూర్చున్నాను. అది రాయి కాదు, రాయిలాగే ఉండే నా వీపు శరీరం. అవునా? నేను ముందు నుంచి చూస్తూ ఉన్నాను. నీ వీపు ఏమిటి? చిప్పలాగా ఉంది. అది నేను చెప్తాలే. అయ్యో, నన్ను పట్టుకుంటుంది. మిత్రుడా, మిత్రుడా, పక్షి పోయింది. పక్షి పోయిందా? అది ఎప్పుడు నన్ను భయపెడుతుంది. శత్రువుల నుండి కాపాడట కోసమే ఈ వీపుపై చిప్ప. నా యొక్క తలను లోపల పెట్టి కాపాడుకుంటా. ఆపద నుండి కాపాడుటకు ఉపయోగము అగను. రక్షణ లేకపోతే పరుగెత్తాలి. నీలాగా నేను పరుగెత్తలేను. నేను చిన్నగానే నడుస్తాను. కానీ చిప్పలాగా నా వీపుపై ఉన్నదే నాకు రక్షణ. రా, మనం కాలువలోకి పోదాము. రాకపోతే మళ్ళీ పక్షి వస్తుందే. పాపం, తాబేలును పక్షి పట్టుకుందేమో. నీకు ఈత కొట్టడం తెలుసా? బాగుందిగా. నేను ఎప్పుడు నీటిలోనే ఉంటాను. ఇదిగో నా బహుమతి. పురుగును చూసి పూపి భయపడే. పూపీకి అన్నీ తెలుసని అనుకుంటుంది. అందుకని ఎప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఈ కథని చూడండి. పూపి సీతాకోక. పెద్ద కుక్క ఏదో పట్టింది. అయ్యో, నాకు భయంగా ఉంది. హాయ్, ఒక సీతాకోక చిలుక. భలే అందం. నేను ఈ సీతాకోక చిలుకతో ఆడుతా. హాయ్ సీతాకోక చిలుక, ఈ పూల దగ్గరకురా. నేను ఈ పూలో ఉంటా. హాయ్, మంచి వాసన. ఇది కూడా. ఇది ఏమిటి? ఇది పువ్వు కాదు, ఆకు. ఏ అయ్యో, ఇది పురుగులాగుందే. ఏమిటి పూపి, నీకేం కావాలి? అయ్యో కాకమ్మ, ఇది పురుగు. నాకు భయంగా ఉంది. నీవొక మూర్ఖుడు. దానిని చూడ భయమెందుకు? ఆ పురిగే మారి సీతాకోక చిలుకగా మారును. ఎట్లాగూ? అదుగో
ఆ ఆకును చూడు. అక్కడ చూడు, ఒక సీతాకోకచిలుక. ఆ ఆకులో గుడ్లున్నాయి. గుడ్డులోని దీనిలాగుండే పురుగుండు. అదుగో ఆ ఆకులో ఒక ప్యూపా చూసావా? ఆ పురుగు దానిలోనే మారిపోవును. ఎలాగూ? ఎట్లాగంటే రోజు గడిచిన తరువాత సీతాకోకచిలుకగా మారుతుంది. హాయ్, ఏమీ చెయ్యను, నీ ఒక్క పురుగువే. హాయ్, కాకమ్మ చెప్పింది నిజమే. అదుగో ప్యూపా నుండి సీతాకోకచిలుక. ఏమిటి, నేను ఇష్టమేనా? రా, కలిసి ఆడుతూ పోతాము. పూపి అందరూ కలిసి పక్షులు, చిలుక, పురుగులు, ఊసరవెల్లి, ఉడతపిల్ల, సీతాకోకచిలుక, పిల్లిపిల్ల, బాతు, తాబేలు, ఎలుక, కాకి, కోడిపిల్లలు అందరూ కలిసి ఏనుపాడను చూదాము కండి. మిత్రులారా, అందరం కలిసి ఆడుదాము. పూపీ పిల్ల అందరికీ ఇష్టమైంది అనుకుంటా. పూపీ పిల్ల కథలు ఇంకా ఉంటాయి, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. పూసిన పువ్వుల కలిసి మనము పోదామా, నడుస్తూ ఆడదు పోదాము. కోడి అమ్మ